హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ. సో ఆల్రెడీ బండి గురించిన ఓవర్వ్యూ నేను డీటెయిల్గా వాక్ అరౌండ్లో ఇచ్చేసాను. అది చూడకపోతే చూడమని మనవి చేస్తాను. ప్రతి డీటెయిల్డ్ స్పెక్ వాక్ త్రూ అనే దాంట్లో ఉంది. ఇప్పుడైతే డ్రైవ్ ఇంప్రెషన్ మనం చూసుకుందాము, బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉందో. ఎస్, మనకి ట్రైడ్ అండ్ టెస్టెడ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ అనేది వస్తుంది దీంట్లో. ఏదైతే మనం స్లావియాలో ఆల్రెడీ చూస్తున్నామో, కుషాక్లో చూస్తున్నామో, అండ్ దీని ఒక డిజైన్ అనేది చాలా నోట్ వర్దిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీభత్సమైన ఎండ ఈరోజు. సో మనం మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్దాము, డ్రైవ్ చేసుకుంటూ. మ్యాసివ్ 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనమాట. ఎయిర్ కాన్వెంట్స్ అనేది చాలా మ్యాసివ్గా ఇచ్చారు. సో కూలింగ్ అనేది బాగా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఉంది. ప్లస్ మనకి కలర్ TFT కూడా ఇచ్చాడు, సేమ్ మన స్లావియాలో ఏదైతే వస్తుందో అదే లేఅవుట్తో పాటు. అండ్ నేను చెప్పినట్టు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 3 cylinder టర్బో పెట్రోల్ అనమాట. అండ్ మనకి 114 PS ఆఫ్ మ్యాక్స్ పవర్, 178 Nm మ్యాక్స్ టార్క్, 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. ఇది 6-speed మాన్యువల్, ఇంకోటి ఏమో మనకి 6-speed టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అనమాట. అది హ్యాసిల్ ఫ్రీ, మెయింటెనెన్స్ ఫ్రీ. DCT గేర్ బాక్స్ అంటే దాంట్లో కొన్ని ఏమంటారు డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి మన ఇండియన్ కండిషన్స్లో. DCT గేర్ బాక్స్ ఎస్పెషలీ ట్రాఫిక్ కండిషన్స్లో అది సరిగ్గా పనిచేస్తలేదు, కొన్ని ఇష్యూస్ వస్తున్నాయని మనం విన్నాము. కానీ టార్క్ కన్వర్టర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, లైఫ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాదు, అండ్ ఎస్పెషలీ ఇండియన్ కండిషన్స్లో కూడా. అండ్ మాన్యువల్ అనేది ఇంకా మన ఇష్టం అండి. ఎవరైతే ఓల్డ్ స్కూల్ కార్ ఎంతూజియాస్ట్ ఉన్నారో వాళ్ళైతే మాన్యువల్ గేర్స్కి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకోటి క్లచ్ ట్రావెల్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది స్టార్టింగ్లో. మళ్ళీ డ్రైవ్ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. ఇప్పటికీ అంత నైట్ అండ్ డే డిఫరెన్స్ లెక్క ఏం అనిపిస్తలేదు. ఇంకోటి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సైడ్ బోల్స్టర్స్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ, బ్యాక్ సపోర్ట్ కానీ అంతా కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు దీంట్లో. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ బ్యూటిఫుల్గా ఉంది. స్టీరింగ్ ఫీలే చాలా ప్రీమియంగా ఉంది. సో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది ఒక 1 segment హయ్యర్ కి చెందిన కార్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సబ్ కాంపాక్ట్, sub 4 meters SUV సెగ్మెంట్లో మనకి ఇటువంటి క్వాలిటీ, ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్ దొరకడం అంటే బాగానే ఉన్నాయి వెహికల్స్, కానీ ఇది కొంచెం ఒక నాచ్ హయ్యర్ లెక్క కనిపిస్తుంది. ఆ ఎలిమెంట్స్ కానీ, ఆ సటిల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు చేశారు ఆ ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేయడానికి. అండ్ స్కోడా అంటేనే మనం ఆ ప్రీమియం ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంకోటి దీనిలో టాప్ స్పెక్ మోడల్ ఆల్మోస్ట్ 14.4 lakhs పైన ఉంది కాబట్టి, సో మనకి ఆ ప్రీమియం ఫీల్ కానీ లేకపోతే అప్ మార్కెట్ ఫీల్ అనేది మనం బేసిక్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. వేరే దానికంటే కొంచెం బెటర్గా ఉండాలని అంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు. కానీ స్టీరింగ్ క్యాలిబ్రేషన్, స్టీరింగ్లో మనకి ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ బాగున్నాయి. ఆ టచ్ ఫీల్ బాగుంది. ఇప్పటివరకు ఇదంతా నీట్గా ఉంది. ఇంకోటి సస్పెన్షన్ అండి. సస్పెన్షన్ కూడా మరీ రిజిడ్గా లేదు, మరీ సాఫ్ట్గా లేదు. మనకి మంచి చాసీ ఓరియంటేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం డాంపింగ్ సెట్టింగ్స్ చాలా నీట్గా ఉన్నాయి. 17-inch వీల్స్ ఆఫర్ చేయడం కూడా చాలా మంచి విషయం అండి. సో మనకి వెన్యూలో నాకు తెలిసి మ్యాక్స్ 16 వరకే వస్తాయి అనుకుంటాను. ఇది టాప్ స్పెక్లో మనకి 17 inches ఆఫర్ చేస్తున్నారు. సో అది బ్రెజాలో కూడా 16 వరకే వస్తాయి నాకు తెలిసి. సో ఇది మంచి విషయం. ఏంటంటే హై స్పీడ్ క్రూజింగ్ కేపబిలిటీ అనేది, లార్జర్ వీల్స్ ఉంటే మనకి 3-digit స్పీడ్స్ హైవేలో చాలా ఈజీగా, ఎఫర్ట్లెస్గా అది మంచి స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. మంచి స్టెబిలిటీ అనేది అది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మన గేర్ షిఫ్ట్స్ కూడా మనకి మరీ నాచీగా ఏం లేదు, షార్ట్ త్రో గేర్ బాక్స్ లెక్కనే ఆఫర్ చేశారు. అది ఇంకో మంచి విషయము. అండ్ దీంతోపాటు సేఫ్టీ 6 air bags అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ నుంచి. అదైతే ఒక నార్మ్ లెక్క అయిపోయింది. సో ఆల్మోస్ట్ ప్రతి కార్ ఏదైతే 2024 నుంచి లాంచ్ అయ్యాయో అవి అన్నిటికీ కూడా 6 air bags స్టాండర్డ్గా వచ్చాయి. దాంతోపాటు మనకి ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ప్లస్ మనకి వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. సో ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేశారు. అది మనం ఎక్స్పెక్ట్ చేసే సేఫ్టీ ఫీచర్సే. పార్కింగ్ సెన్సర్స్ కానీ, రేర్ వ్యూ కెమెరా కానీ. రేర్ వ్యూ కెమెరా ఒకటి మనకి నాకు అంత రెజల్యూషన్ అంత టాప్ నాచ్ అనిపించలేదు. నేను వీలైతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇది రివర్స్లో స్లాట్ చేస్తాను, మీకు అప్పుడు ఐడియా వస్తుంది. కొంచెం వరకు మీకు హోప్ఫుల్లీ విజిబిలిటీ కరెక్ట్ ఉందని అనుకుంటున్నా. చూడండి,
ఇంత పెద్ద స్క్రీన్లో వాళ్ళు యూటిలైజ్ చేసిన జస్ట్ ఒక 4:3 ఆస్పెక్ట్ రేషియో, మధ్యలో చిన్న సెంటర్ పీస్ ఆఫ్ ద స్క్రీన్ మాత్రమే. విజిబిలిటీ అసలు చాలా పువర్గా ఉంది, రెజల్యూషన్ ఇంకా చెత్తగా ఉంది. సో అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఫర్ స్కోడా స్టాండర్డ్స్ అనమాట. సో ఇటువంటి క్వాలిటీ వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు, కాంప్రమైజ్ చేశారు, అది కూడా రేర్ వ్యూ కెమెరా. ఇప్పుడు డే టైంలోనే ఇట్లుంటే మళ్ళీ నైట్ టైంలో ఎంత ఘోరంగా ఉంటుందో తెలియదు. సో అందుకనే ఇది అన్యాక్సెప్టబుల్ ఫర్ స్కోడా స్టాండర్డ్స్. దయచేసి ఇది మార్చమని నేను మనవి చేస్తున్నాను. అండ్ అదే కాకుండా చూడండి, ఇంత స్క్రీన్ స్పేస్ అనేది, స్క్రీన్ రియల్ ఎస్టేట్ అనేది అన్యూజ్డ్గా వెళ్ళిపోతుంది. సో అది ఇంకొక విషయం. దే కుడ్ యూజ్ ద ఎంటైర్ స్పేస్. మీరు వేరే బ్రాండ్స్ చూసినట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ నెక్సాన్ అదంతా అయితే ఫుల్ మనకి క్లియర్ వ్యూ అనేది ఇస్తుంది. బ్రెజాలో ఆల్మోస్ట్ 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది మనకి. సో అలా ఉన్నప్పుడు ఈ సెగ్మెంట్లో వీళ్ళు ఇవన్నీ ఇంత ప్రీమియంగా ఇచ్చి ఇక్కడ దెబ్బేశారని మనకి తెలుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు అందరూ అడిగేది, అన్న మైలేజ్ ఎంత? సో ఈ 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్లో ఉన్న మేజర్ 6000 RPM వరకు రెవ్ అవుతుందండి. బాబా ఆ స్పోర్టీ ఫీల్ అనేది మనము ఏదైతే యాక్సలరేటర్ పెడల్ తొక్కేస్తే బాబా మంచి పికప్ అనేది ఆఫర్ చేస్తుంది. మంచి ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఇన్ గేర్ యాక్సిలరేషన్ అంతా కూడా చాలా చాలా చక్కగా ఉంది, కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ ఒక్క విషయం ఏంటంటే 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వలేదండి. ఎందుకంటే టాప్ మోడల్ చాలా వరకు కొంచెం వరకు ఎక్స్పెన్సివ్ సైడ్లో ఉంది. అంత ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళు 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వాల్సింది. సో నాకు తెలిసి వీళ్ళు ఏదైనా జీటీ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ ఒకటి నాకు తెలిసి తర్వాత లాంచ్ చేయబోతున్నారు. ఏదైతే వాళ్ళ జీటీ ఇంజిన్ ఉందో అది లాంచ్ చేస్తే మాత్రం అసలు బీవచ్చం అండి. అసలు చాలా అది ఎంతూజియాస్ట్ కార్గా మిగిలిపోతుంది. సో అలా దానికోసం వాళ్ళు 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ తప్ప వేరే ఏ జస్టిఫికేషన్ లేదు. ఎందుకంటే ఇంత ప్రీమియం ప్రైస్లో వచ్చే ఒక ప్రీమియం బ్రాండ్ 17-inch వీల్స్ ఆఫర్ చేసి మనకి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయకపోవడం అదొక్క విషయం మిస్ అని అనిపిస్తుంది. దాంతోపాటు ఈ కెమెరా ఒకటి. సో మిగతాదంతా టాప్ నాచ్గా ఉంది. స్పీకర్స్, సౌండ్ అంత బాగుంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ పర్ఫెక్ట్గా ఉంది. కంఫర్ట్ కూడా చాలా చక్కగా వాళ్ళు ఆఫర్ చేశారు. సో ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ అనమాట. సో కొన్నిసార్లు మనకి సస్పెన్షన్ బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎన్లైన్ లాంటి కార్స్లో మనకి చాలా స్టిఫ్ సస్పెన్షన్ వస్తుంది. అక్కడ కంఫర్ట్ మనం ఎంజాయ్ చేయలేము. బాబా ఆ ఫీలింగ్ చాలండి గూస్ బంప్స్ కోసం. సో ఇది ఆ స్పోర్టీ ఫీల్, ఆ స్పోర్టీనెస్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, ఆ ఎంతూజియాస్టిక్ మైండెడ్ పీపుల్ వాళ్ళకి ఇది ఆ గూస్ బంప్స్ లాంటి ఫీల్ ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మరి మీ పాకెట్ ఖాళీ చేసే అంత మైలేజ్ కూడా ఇవ్వదు. ఎందుకంటే మైలేజ్ అనేది 19 to 20 kmpl వాళ్ళు డిపెండింగ్ ఆన్ ట్రాన్స్మిషన్ అంటున్నారు. మాన్యువల్ కానీ లేకపోతే టార్క్ కన్వర్టర్ కానీ మీరు తీసుకుంటే దాని ప్రకారంగా మీకు ఇది మైలేజ్ అనేది ఇది ఆప్టిమైజ్ చేస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ టర్న్ చేసుకుందాం. టర్నింగ్ రేడియస్ కూడా షార్ట్ టర్నింగ్ రేడియస్ ఉంది కాబట్టి మనకి ఇలాంటి షార్ప్ టర్న్స్ అనేది ఈజీగా ఇది తీసుకోగలుగుతుంది. అదిరిపోయిందండి. చాలా ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు బ్యాక్ కంఫర్ట్ కానీ, బ్యాక్ సపోర్ట్ కానీ, లోవర్ లంబార్ సపోర్ట్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ అంతా కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. బ్రేకింగ్ బాగానే ఉంది, ప్రోగ్రెసివ్గా ఉంది. కానీ ఇంకా కొంచెం వరకు బెటర్ ఫీడ్బ్యాక్ అనేది ఆఫర్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒకలాంటి స్పోర్ట్స్ ఫీలింగ్, అంటే ఆ స్పోర్టీనెస్, ఆ స్పోర్టీ క్యారెక్టర్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఆ జనాలకి ఆ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే ఆ 4 డిస్క్ బ్రేక్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ స్పోర్టీనెస్ని ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ స్టాపింగ్ పవర్ దీంట్లో ఉందని. ఇప్పుడు చూడండి, మనము కార్నర్ కొడుతున్నాము, కొంచెం వరకు బాడీ రోల్ అనేది మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఈ బాడీ రోల్ అనేది మనకి కుషాక్లో ఉండదు, ఎందుకంటే అది సిట్స్ స్లైట్లీ లో అనమాట. ఇది స్లైట్లీ కొంచెం టాలర్ ఎస్యూవీ లెక్క ఆ ప్రాపర్ ఎస్యూవీ స్టాన్స్తో చేశారు. సో అందుకనే మనకి కొంచెం వరకు బాడీ రోల్ అనేది హై స్పీడ్ కార్నరింగ్లో మనకి క్లియర్గా ఫీల్ అవుతుంది అనమాట.
బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్పేస్ మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది. వెనకాల 2 అడల్ట్స్ ఒక అబ్బాయి కూర్చోవచ్చు. మెయిన్ అండి బూట్ స్పేస్ అండి, బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్. 446 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం కాకుండా ఇప్పుడు మా ఎక్విప్మెంట్తో పాటు వేరే వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా నింపినా కానీ బూట్ స్పేస్ సరిపోయింది. సో అంతవరకు ప్రాక్టికల్గా అది యూజబుల్. ప్లస్ 60-40 స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు. సో అసలు అన్లిమిటెడ్ స్పేస్ అని చెప్పొచ్చు. సో ఆ పరంగా స్పేస్ మేనేజ్మెంట్ బాగానే చేశారు. ఒక ఫ్యామిలీకి, ఒక యంగ్ ప్రొఫెషనల్ ఫ్యామిలీకి హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు అంటే హ్యాపీగా ఈ కార్లో క్యాంపింగ్ అని ఎక్కడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మీరు చూడొచ్చు స్టీరింగ్ ఫీల్ అనేది మేము ఎక్కువ ఇదిగా అగ్రెసివ్గా నడిపేయట్లేదు, ఎందుకంటే ఇది వర్క్ డే కాబట్టి అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకు డే టైంలో ఇట్లాంటి ఛాన్సెస్ తీసుకోకుండా ఉండడమే బెటర్. అది ఖాళీ రోడ్స్లో ఉంటే అది వేరే విషయము. చూడండి ఇక సడన్గా మనోడు ఎస్క్రాస్ 7Kలో సడన్గా అదేంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లెక్క దూరాడు, బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దూరినట్టు. సో ఇలాంటివి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే మనం ఎప్పుడు యూ షుడ్ కీప్ అ చెక్ ఆన్ యువర్ ఇమోషన్స్, కీప్ అ చెక్ ఆన్ యువర్ ఎంతూజియాజం కూడా. సో అంతే అండి. రిఫైన్మెంట్ బాగుంది. మీరు చూడండి నార్మల్గా మనం గేర్ షిఫ్ట్ చేసుకుంటూ మనం నార్మల్ స్పీడ్లో ఎక్కువ ఇది యాక్సిలరేటర్ పెడల్ వాడకుండా జస్ట్ యామ్లింగ్ అరౌండ్, క్రూజింగ్ అరౌండ్ చేస్తున్నప్పుడు మీరు చూడవచ్చు మనం 4th గేర్లో వెళ్తున్నాము. చాలా క్వైట్గా ఉంది క్యాబిన్, ఎటువంటి NVH లెవెల్స్ ఇంటర్ఫియర్ అయితే లేదు. సో అది NVH లెవెల్స్ని ఫైన్ ట్యూన్ చేశారు. అంటే నాయిస్, వైబ్రేషన్, హార్ష్నెస్ అంటారు NVH అంటే. వీడేంది మధ్యలో వచ్చి ఫోటో దిగుతున్నాడు, సెల్ఫీ దిగుతా, సూసైడ్ సెల్ఫీ ఏమైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తుండే. ఇట్లాంటి జనాల వల్ల అనవసరమైన ప్రాబ్లం అన్నమాట. సో రోడ్ మధ్యలో వచ్చి ఆగి సెల్ఫీ తీసుకుందాం అనుకుంటున్నాడా, ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాలేదు అసలు. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు మనము బండి రిఫైన్మెంట్ చాలా చాలా చక్కగా ఉంది. పికప్ అడిక్వేట్ ఉంది, మరి ఆ 1.5 లీటర్లకు గంతులేదు ఇది, కానీ మోర్ దెన్ ఇనఫ్ టు పర్ఫార్మ్ దోస్ క్విక్ ఓవర్టేక్స్. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగుంది. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎలా వీళ్ళు ఈ సర్వీస్ కాస్ట్ ఇదంతా ఎలా చేస్తారనేది, వారంటీ ప్యాకేజ్ ఎలా డిజైన్ చేస్తారనేది ఒక విషయం అనమాట. బట్ నేను చెప్పినట్టు ప్రైస్ 7.89 నుంచి 14.4 lakhs వరకు టాప్ స్పెక్ మోడల్ అండ్ ఒకటే పవర్ ట్రైన్, 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్. ఇప్పుడైతే మాన్యువల్ గురించి నేను మీకు రివ్యూ ఇచ్చేసాను. వీలైతే టైం ఉంటే, ఎందుకంటే ఈవినింగ్ ఫ్లైట్ కూడా మేము క్యాచ్ చేయాలన్నమాట. సో ఒకవేళ టైం ఉంటే మేము మీకు ఆటోమేటిక్ వేరియంట్ అనేది మీడియా డ్రైవ్లో మీకు ఆ ఫీచర్ చేసి ఇస్తాను. లేదంటే మనము ఒకసారి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మన షోరూమ్ నుంచి తెప్పించుకోనన్నా మీకు ఆటోమేటిక్ది టార్క్ కన్వర్టర్ది కూడా సపరేట్ డ్రైవ్ ఇంప్రెషన్ అనేది నేను ఖచ్చితంగా ప్రెజెంట్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. అండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. మీ సపోర్ట్తో, వర్డ్ ఆఫ్ మౌత్ సపోర్ట్ మాత్రమే, దాంతోనే ఇంతవరకు వచ్చాము. ఖచ్చితంగా దాంతోనే మనం 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలి. చక్కగా గ్రాండ్గా ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో అది మీ వల్లనే సాధ్యం. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 80% ఆఫ్ ఆడియన్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే లక్ష్యం మనం 2 lakhs కూడా దాటి ఎప్పుడో వెళ్ళిపోతాము. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సోలో క్రియేటర్ ఎఫర్ట్ని మీరు అప్రిషియేట్ చేయండి. అండ్ మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.